ఇంటర్ బోర్డు వివాదంపై రంగంలోకి దిగారు సీఎం కేసీఆర్. మంత్రి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మార్కుల అవకతవకలపై వారితో చర్చిస్తున్నారు. వివరాలను కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరయ్యారు. భేటీ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ సమావేశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఏదైతే తెలంగాణ ఇంటర్ ఫలితాలపైన జరిగినటువంటి దుమారం పైన ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విద్యాశాఖ అధికారులతో సీఎం ప్రస్తుతం సమావేశమయ్యారు. సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్, అదేవిధంగా సీఎంఓలో ఏదైతే విద్యాశాఖ చూసేటువంటి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా మనకు తెలిసింది. అవసరం అనుకుంటే ఇంటర్ బోర్డును కూడా ఎత్తివేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఇప్పటివరకు ఏదైతే దీనిపైన వస్తున్నటువంటి అవకతవకపై వస్తున్నటువంటి వార్తలు ఏవైతున్నాయో ఈ వార్తలపైన, అదేవిధంగా సీఎంకి అటు ఇంటెలిజెన్స్ నుంచి కానీ ఇటు వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతున్నాయో ఇన్పుట్స్ అన్నిటిపైన సీఎం ప్రస్తుతానికైతే చర్చ చేస్తున్నారు. ఇది 2 రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన సీఎం గట్టిగానే సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. గత 4 రోజులు ఏదైతే 18వ తారీఖు రోజున ఫలితాలు ప్రకటించిన మరుక్షణం నుంచి కూడా ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. ఏదైతే విద్యార్థులకి పరీక్షలు రాసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆబ్సెంట్ అని రావడం, లేకపోతే మార్కులు విషయంలో లోపాలు జరగడం, మార్కుల స్థానంలో అక్షరాలు రావడం లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తీవ్రమైనటువంటి దుమారం చెలరేగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం సాంకేతిక కారణాలతో పాటు ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి అంతర్గత తగాదాలే అధికారుల మధ్య ఉన్నటువంటి అంతర్గత తగాదాలే కారణమని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అటు ఏజెన్సీ వ్యవహారం పైన, ఇటు బోర్డులో నెలకొన్నటువంటి పరిస్థితులపైన ముఖ్యమంత్రి ప్రస్తుతానికి సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పటికే ఈ గ్లోబరీనా ఏజెన్సీ అవుతుంది. ఈ ఏజెన్సీ ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం నుంచి ఇక్కడ ఫలితాలకు సంబంధించిన ప్రకటనలో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వీటిని పరిశీలించేందుకు, వీటిపైన విచారణ జరిపేందుకు కొరకి ఇప్పటికే 3గురితో కమిటీ వేసినటువంటి ప్రభుత్వం ఆ కమిటీ కూడా ఇప్పటికే పనులు ప్రారంభించింది. దాదాపుగా దాని యొక్క విచారణ కూడా పూర్తి స్థాయి చివరి స్థాయిలో కూడా చేరుకున్న నేపథ్యంలో కమిటీ విచారణ ఎంతవరకు వచ్చింది, ఆ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, ప్రాథమికంగా వాళ్ళు తేల్చినటువంటి అంశాలు ఏంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ఇష్యూని ఇంతవరకు వచ్చేంత వరకు కూడా అధికారులు కానీ సంబంధించినటువంటి మంత్రి కానీ ఎందుకు స్పందించలేదనే దానిపైన ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. 18వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రభుత్వం పరంగా ఎందుకొరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే అధికారులు ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు ఈ విషయాన్ని పైన వెంటనే క్లారిటీ ఇచ్చేసి దీనికి విద్యార్థుల్లో కానీ విద్యార్థుల తల్లిదండ్రుల భరోసా కల్పించేందుకు ఎందుకొరకు ప్రయత్నం చేయలేనటువంటి విషయం పైన కూడా ముఖ్యమంత్రి అధికారుల దగ్గర ఆరా తీయడమే కాకుండా వారిపైన సీరియస్ కూడా అవుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరొక వైపు ఏదైతే ఇంటర్ బోర్డు రివాల్యూషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 2 రోజుల పాటు అంటే 25వ తారీఖు వరకు ఏదైతే డేట్ ఉందో ఎక్స్టెన్షన్ డేటు దరఖాస్తు సంబంధించిన డేట్ ఉందో ఈ డేట్ని 27వ తేదీ వరకు కూడా ఎక్స్టెండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు, అదేవిధంగా మరొక 8 సెంటర్లను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే విద్యార్థులు ఎక్కువ మంది కూడా అప్లికేషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఈరోజు బోర్డు చేసినటువంటి నిర్వాహకం కానీ జరిగినటువంటి పరిణామాలు కానీ ఎక్కువ మంది విద్యార్థులలో తమకు అన్యాయం జరిగినటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో రివాల్యుయేషన్ కొరకు రీవెరిఫికేషన్ కొరకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నటువంటి పరిస్థితిలో ఎక్స్ట్రా సెంటర్లను కూడా విద్యార్థుల కొరకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పుడు సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అవసరం అనుకుంటే ఎస్ఎస్సి బోర్డు అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏవైతే ఉన్నాయో 10+2 అంతా కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఏవైతే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంటర్ కానీ 10th కానీ ఒకటే బోర్డు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 2 ఎస్ఎస్సి బోర్డు కానీ ఇటు 10th ఇంటర్ బోర్డు కానీ ఉండాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా
ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి విద్యాశాఖకు సంబంధించినటువంటి కీలకమైన అధికారులు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఈ వైపున కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఎత్తివేసేసి రెండింటిని కలిపి ఒకటే బోర్డుగా కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే దీని తర్వాత ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు, ఇంటర్ బోర్డు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రెండింటిని మెర్జ్ చేసి ఒకే బోర్డును ఏర్పాటు చేయబోతుందా, ఇప్పటికే కోర్టు కూడా ఈ విషయంపైన సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పింది. అంతేకాకుండా ఏవైతే విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగిందో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు వాళ్ళందరి పేపర్లను రివాల్యుయేషన్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా, పరిశీలించాలి, అవసరమైనప్పుడు చేయాలనే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి దానిపైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ విషయంపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి సమావేశం తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఇంటర్ బోర్డు విషయంలో వెలువడేటువంటి అవకాశం ఉంది. మహేష్, అంటే రిజల్ట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో గత కొద్ది రోజులుగా ఆందోళనలు, అరెస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అంటే నిన్న హైకోర్టు చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది ఈ విషయం మీద. వివరాలు కాదు, సమస్యకు పరిష్కారం చూపించండి అని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. సో అందులో భాగంగానే ఇప్పుడు సీఎం సమీక్ష అనుకోవాలా? ఏదైతే నిన్న ఈ 4 రోజుల్లో జరుగుతున్నటువంటి విషయం కావచ్చు, నిన్న కోర్టు మందలించినటువంటి విషయం కావచ్చు, ఈ విషయాలన్నిటిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి సీరియస్గానే తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ విషయంలో ఇప్పటి వరకు కూడా కావాలనే కొందరు అధికారులు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారుల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్లనే ఈ యొక్క అపోహలను సృష్టించబడినటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంటూ వచ్చింది. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అటు ఇంటర్ బోర్డు ముందుకు సాక్ష్యాధారాలతో సహా రావడం కానీ, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థిని నవ్యకి తెలుగులో 0 వచ్చే తర్వాత 99 మార్కులు రావడం కానీ, ఇక్కడ 900 మార్కులు దాటినటువంటి విద్యార్థులకు కూడా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినటువంటి అంశం కానీ, వీటన్నిటిపైన నిన్న ఏదైతే ప్రాథమికంగా టెక్నికల్ కమిటీ నిన్న ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చి దాదాపు 5 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అటు ప్రభుత్వ సలహాదారు రాజేష్ శర్మ కానీ, ఇటు సెక్రటరీ జనార్దన్ రెడ్డి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత ఈ విషయంలో బోర్డుకు తప్పిదాలు ఉన్నాయి, దీంట్లో ఏదో ఒకటి జరిగిందనేటువంటి అభిప్రాయానికి సీఎం వచ్చినట్టుగానే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ దీంట్లో కావాలని కనుక అపోవాలని నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారమే నిజమైతే ఈరోజు సీఎం సమావేశం పెట్టేటువంటి అవకాశం లేనటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. సో ఆయనకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ద్వారానే ఈరోజు ఈ పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే సంబంధిత అధికారులని శాఖకు సంబంధించిన మంత్రిని పిలిచి రివ్యూ చేస్తుందని అనుకోవచ్చు. మొత్తానికైతే ఈ విషయంపైన ముఖ్యమంత్రి సీరియస్గానే ఉన్నట్టుగా తెలిసింది. ఏదైనా ఇష్యూ జరిగితే ఆ విషయంపైన సీరియస్గానే స్పందించేటువంటి ముఖ్యమంత్రి ఒకటి కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా గతంలో తీసుకోవడం కానీ, ఇప్పుడు రెవెన్యూ శాఖ విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో విద్యాశాఖ పైన కూడా ఆయన కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 7 సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, అటు విద్య, వైద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇండస్ట్రీ వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఇంటర్మీడియట్ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో దీని తర్వాత ముందే ఇప్పుడు విద్యాశాఖ పైన కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. పెద్ద భారీ ఎత్తున కూడా ఇంటర్